హాయ్ అన్న, నమస్తే. మన వరి పొలం చూడండి అన్న, వరి పొలం. మన వరి పొలం అయితే పొట్టకొచ్చింది. మంచి పొట్టకొచ్చింది అన్న. ఇప్పుడు మనకి ఇంకొక నెల లోపు, మ్యాక్సిమం నెల పట్టిద్ది. ఇంకా కరెక్ట్గా నెలకి మనకి ఒడ్లు వచ్చేస్తాయి ఇంటికి. చూసారుగా సోనమసూరి. ఈ సోనమసూరి ఇది ఎకరం 10 గుంటలు అన్న. మనకి కంపల్సరీగా ఎన్ని బస్తాలు అయితే కామెంట్ చేయండి అన్న. కాకపోతే చాలా బాగుంది. సర్ర కూడా మంచిగా పెద్దగానే వచ్చింది. సన్న బియ్యం అయినా కూడా సర్ర చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చూడండి, సర్ర చాలా పెద్దగా వచ్చింది. అంటే జానక పైన ఉంది, జానకంటే పెద్దగా ఉంది. ఈ సంవత్సరం అందరికీ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సన్న వడ్లు వేసిన ప్రతి రైతుకి ఎర్ర తెగులు అనేది వచ్చింది. ఆ ఎర్ర తెగులు చాలా పంటలకి నాశనం చేసిందన్న. అసలు మామూలుగా కాదు. ఆ ఎర్ర తెగులు వల్ల చేతికి కొంచెం పంట మన చేతికి రాదు. ఎందుకంటే ఎర్ర తెగులు తగలంగానే సర్ర అనేది వెయిట్ రాదు, మొత్తం తాళైపోద్ది. అలా తాళైపోతే మనకి ఇంకా పంట లాస్ అయినట్టే. ఎకరానికి 10 బస్తాలు కూడా అతి కష్టం మీద 10 బస్తాలు అయితే మనకైతే ఎక్స్పెక్టేషన్ ప్రకారం 30 బస్తాలు అవ్వచ్చు. అయితే మనం తినడానికి వేసుకున్నాం కాబట్టి దీంట్లో అంత ఎరువులు వాడలేదు. ఈ సంవత్సరం యూరియా తెలుసు కదా, యూరియా అసలు దొరకలేదు. మనకు ఒకసారి దొరికితే వేసాను. యూరియా అయితే వాడలేదు ఈసారి. చూడండి, గంటలు కూడా బాగా కట్టాయి. గంటలు చూడండి ఎంత లాగా ఉందో. గంటలు చూడండి, ఎక్సలెంట్. గంటలు కూడా బాగా కట్టాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.